నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవి నియామకం స్థానిక తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తికి, రాజకీయ చర్చకు దారితీసింది. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి ఆస్తులను సైతం త్యాగం చేసిన నిబద్ధత కలిగిన నాయకులను పక్కన పెట్టి గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేసి ప్రస్తుతం టీడీపీ పార్టీలోకి జంప్ చేసిన బెజవాడ వంశీకృష్ణారెడ్డికి కోవూరు ఏఎంసీ చైర్మన్ పదవిని కట్టబెట్టడంపై స్థానిక టీడీపీ శ్రేణులు, రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా మండిపడుతున్నారు. కోవూరు ఏఎంసీ చైర్మన్ పదవి కేవలం ఒకే కుటుంబానికి పరిమితం కావడంపై ప్రజలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విజయభానురెడ్డి కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లో ఉన్న విజయభానురెడ్డి టీడీపీలోకి జంప్ చేసి మళ్లీ ఆ పదవిని దక్కించుకున్నారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన టీడీపీకి టాటా చెప్పి వైసీపీ కండువ కప్పుకున్నారు. అక్కడ ఏఎంసీ చైర్మన్ పదవి కోసం ఆశపడ్డారు, కానీ ఆయనకు దక్కలేదు. అయితే విజయభానురెడ్డి, ఆయన అల్లుడు బెజవాడ వంశీకృష్ణారెడ్డి కరోనా సమయంలో వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకాలు కూడా చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తక్షణమే వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి మళ్లీ టీడీపీలోకి జంప్ అయ్యారు. జూలై 31న విజయభానురెడ్డి అల్లుడైన బెజవాడ వంశీకృష్ణారెడ్డి కోవూరు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి పార్టీ మారడం, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నుంచి కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం ఈ కుటుంబానికి అలవాటుగా మారిందని స్థానిక ప్రజలు, నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా సైద్ధాంతికంగా ఎలాంటి పొంతన లేని పార్టీలు మారినా పదవి మాత్రం వారికే దక్కడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు 2019 నుండి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ వేధింపులను తట్టుకుని కేసులు ఎదుర్కొంటూ సొంత ఆస్తులను సైతం కోల్పోయి పార్టీ జెండాను మోసిన అసలైన టీడీపీ నాయకులకు తీవ్ర అన్యాయం జరిగిందని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పార్టీ ఫండ్స్ పేరుతోనో లేదా ఇతర రాజకీయ కారణాలతోనో ప్రతిసారి వలస నాయకులకి ఇటువంటి నామినేటెడ్ పదవులు కట్టబెడితే ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. పదవుల కోసం 5 ఏళ్లకోసారి జంపింగులు కొట్టే నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం టీడీపీ సంస్కృతికి తగదని అధిష్టానం ఈ తరహా నిర్ణయాలను పునః పరిశీలించాలని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు లోలోపల రగిలిపోతున్నారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.